హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఏ సంబంధించినటువంటి టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. అంతేకాకుండా మనకి ఈఎంఆర్ఎస్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, కేవీఎస్ టైర్ 2 ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినట్టు మనకి ఇక్కడ చూడండి, ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి టైర్ 2 ఎగ్జామ్ అయితే మీకు ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది. ఓకేనా, డెఫినెట్లీ మీకు ఏప్రిల్లో టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంకా మార్చిలో మనకి ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే లేదు. ఏప్రిల్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ అనేది. అండ్ ఈ టైర్ 2 ఎగ్జామ్ తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్స్ అయితే జూన్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ నాకు తెలిసి అదే మంత్లో మనకి కేవీఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉండే అవకాశం ఉంది, టైర్ 2 సంబంధించి. జూన్ లేదా మేలో మీకు కేవీఎస్ సంబంధించినటువంటి టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఫైనల్ రిజల్ట్ ఈఎంఆర్ఎస్ సంబంధించిన ఫైనల్ రిజల్ట్ జూన్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ నవంబర్ 2026లో మనకి నెక్స్ట్ ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో 300 చిల్లర వేకెన్సీ వచ్చాయి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో 150, 180 ప్లస్ వేకెన్సీ వచ్చాయి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మనకి 200 ప్లస్ వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మనకి నెక్స్ట్ నవంబర్లో వచ్చే మనకి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్లో డెఫినెట్లీ మనకి 200 ప్లస్ లైబ్రరీ వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ అవి కూడా వస్తాయి. దాదాపు అన్ని రకాల వేకెన్సీ కూడా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉంటాయి. అండ్ ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఎన్ఈపీ 2020 కానివ్వండి, టీచింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, పెడగాగి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి. డైలీ 1 అవర్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మీకు నోటిఫికేషన్ టైంలో ఈజీ అవుతుందన్నమాట, మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో మనకైతే మాత్రం ఈఎంఆర్ఎస్ సంబంధించి అయితే ఫాస్ట్గా మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వస్తుంది, కానీ కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్లో మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. ఈఎంఆర్ఎస్ వేకెన్సీ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది రిజైన్లు చేస్తున్నారు, పాత వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చాలామందికి కేవీఎస్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కేవీఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎన్విఎస్ వెళ్ళే అవకాశం ఉంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈఎంఆర్ఎస్లో ఉండరనమాట. కాబట్టి ఈఎంఆర్ఎస్లో చాలా వేకెన్సీ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా మనకి నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈఎంఆర్ఎస్ ఏంటంటే రూరల్ ఏరియాలు అనమాట, అంటే అడవిలలో అండ్ చాలా దూరంగా ఉంటాయి క్యాంపస్లు. కాబట్టి ఈఎంఆర్ఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు, ఒకవేళ జాయిన్ అయినా సరే చివరి వరకు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ముఖ్యంగా కేవీఎస్ ఎన్విఎస్ అయితే సిటీలలో ఉంటాయి స్కూల్స్, అవి కొంచెం బెటర్ అనమాట. ముఖ్యంగా ఫ్యామిలీతో ఉండాలంటే ఇబ్బంది ఈఎంఆర్ఎస్లో. కేవీఎస్ ఎన్విఎస్ అయితే కొంచెం బెటర్ అనమాట, అవి సిటీస్లో ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఈఎంఆర్ఎస్లో ఎక్కువగా చివరి వరకు ఉంటారు అనమాట. జాయిన్ అయినా సరే వాళ్ళకి వేరే జాబ్ వస్తే వెంటనే వెళ్ళిపోతారు. కాబట్టి ఈఎంఆర్ఎస్లో వేకెన్సీ చాలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ మనకి నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ టైర్ 1 రిజల్ట్ వచ్చింది. టైర్ 2 ఎగ్జామ్ అయితే ఏప్రిల్లో కంపల్సరీ ఉంటుంది, ఇంకా ముందు కూడా ఉండొచ్చు. ఓకేనా, కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యండి ఎవరైతే టైర్ 2కి సెలెక్ట్ అయ్యారో. అండ్ ముఖ్యంగా టైర్ 2 ఎవరైతే చదువుతున్నారో మీరు ఎంఎల్ఐసి, బిఎల్ఐసి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చదవండి. ఓకేనా, మీరు అంబేద్కర్ యూనివర్సిటీ అయినా సరే, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయినా సరే, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అయినా సరే, ముఖ్యంగా మీకైతే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి క్వశ్చన్స్ చదువుకోండి టైర్ 2కి. ఓకేనా, డిస్క్రిప్టివ్ కదా, కాబట్టి ఆ క్వశ్చన్స్ చదువుకోండి. మీకు అందులో నుంచే క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు మనకి ఢిల్లీలో డిస్క్రిప్టివ్ టెస్ట్లు అనేవి పెడుతుంటారు అనమాట లైబ్రరీ సంబంధించి. ఆ పేపర్లు దొరికితే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అందులో కూడా మనకి డెఫినెట్లీ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి క్వశ్చన్లే వస్తుంటాయి అన్నమాట. కాబట్టి వాటిని ప్రిపేర్ అవ్వండి. సో ఇదనమాట మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించి. ఎవరైతే లైబ్రరీ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, పీజీటీ, టీజీటీ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, నెక్స్ట్ మనకి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది నవంబర్లో. ఓకే, ఇంకా ముందు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ మనకి రిజల్ట్స్ వస్తే ఇంకా ముందే వస్తే ముందు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈఎంఆర్ఎస్ అనేది వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈఎంఆర్ఎస్లో మనకి వేకెన్సీ అయితే డెఫినెట్లీ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా పీజీటీ, టీజీటీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు, లైబ్రరీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అండ్ మనకి లైబ్రరీకి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తున్నారు. మనకి క్యాలెండర్ వస్తూనే తెలుస్తుంది. చాలామంది ఉగాదికి క్యాలెండర్ వస్తుంది అంటున్నారు, చూడాలి. ఒకవేళ వాటికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇదనమాట మనకి నెక్స్ట్ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ సంబంధించి అండ్ టైర్ 2 సంబంధించి ఫైనల్ రిజల్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగని చెప్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.